పాపము వలన వచ్చు జీతం, చెప్పండి, పాపము వలన వచ్చు జీతం, చెప్పండి, పాపము వలన వచ్చు జీతం మరణం. చాలామంది చేసే పొరపాటు ఇదే. దేవుడు కనికరిస్తున్నాడు, దేవుడు క్షమిస్తున్నాడు, దేవుడు ప్రేమిస్తున్నాడు, మనలందరినీ దేవుడే అవిధేయత స్థితిలో పెట్టాడు వాస్తవమే. కానీ అందులోనే బ్రతకమని కాదు నిన్ను పెట్టింది. అక్కడున్న రక్తాన్ని నువ్వు పొందుకొని తిరిగి బయటికి రావాలి. ప్రభు నిన్ను ఎప్పుడు పరిపూర్ణంగా మారుస్తాడో ఆ క్షణం కొరకు ఎదురు చూడాలి తప్ప లోకానికి వెళ్ళిపోకూడదు. అవకాశం ఇచ్చాడు కదా అని లోకంలో ఒక సామెత ఉంది. సందు దొరికితే చాలంట ఏడ కూర్చుంటారు, పోయి సంకల కూర్చుంటారంట. ఏడ సందు దొరికితే చాలు సంకల కూర్చుంటారని యేసయ్య వాక్యాలు కొన్నిటిని ఎలా అర్థం చేసుకుంటారు అంటే, ఏం చేసినా పర్లేదు దేవుడే క్షమిస్తాడు, ఏం చేసినా పర్లేదు దేవుడే కరుణిస్తాడు, ఏం చేసినా పర్లేదు దేవుడే కాపాడుతాడని. వాక్యం అంటుంది అలా కాదు. పాపం వలన వచ్చు జీతం మరణం.